రామాయణం 16 సీతారాములు వనవాసానికి బయల్దేరడం. సీతారాములు పెద్దలకు నమస్కరించుకుని వనవాసానికి బయల్దేరతారు. లక్ష్మణుడు మౌనంగా వాళ్లను అనుసరిస్తాడు. ఈ విషయం తెలియగానే అయోధ్య ప్రజలంతా రాజభవనం దగ్గరికి చేరుకుంటారు. రాముడే తమకి రాజుగా ఉండాలని, ఆయన అడవులకు వెళ్లడం తమకి ఇష్టం లేదని చెబుతారు. రాముడు లేని అయోధ్యలో తాము కూడా ఉండజాలమని చెప్పి దారికి అడ్డుగా కూర్చుంటారు. తన పట్ల వాళ్లకి గల ప్రేమానురాగాలు రాముడిని కదిలించివేస్తాయి. భరతుడిని రాజుగా అంగీకరించమని, తండ్రి మాటను నిలబెట్టుకునే అవకాశాన్ని తనకి ఇవ్వమని కోరతాడు. భరతుడినే రాజ్యాన్ని ఏలుకోమని, తాము మాత్రం సీతారాముల వెంట అడవులకు వస్తామని అందరూ ముక్త కంఠంతో చెబుతారు. రాముడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా ఆయనను అనుసరిస్తారు. పొలిమేరలు దాటిన తరువాత ఆ రాత్రికి ఒకచోట సీతారాములు విశ్రమిస్తారు. అయోధ్య ప్రజలు కూడా ఆ ప్రదేశంలో కునుకు తీస్తారు. అక్కడి నుంచి వాళ్లు వెనుదిరిగి వెళ్లాలనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ సీత లక్ష్మణ సమేతుడై రాముడు ముందుకు కదులుతాడు. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచిన అయోధ్య వాసులు రాముడి మనసును అర్థం చేసుకుని కన్నీళ్లతో వెనుదిరుగుతారు. సీతారాములు ముందుకు సాగుతుంటారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుతూ వెడుతుంటారు. మార్గమధ్యంలో వాళ్లు గంగానదిని దాటవలసి వస్తుంది. ఆ నదిపై నావను నడిపే గుహుడు సీతారాములను గుర్తించి వారి పాదాలకు నమస్కరిస్తాడు. తన గూడెం ప్రజలను అక్కడికి పిలిపించి సీతారాముల దర్శనం చేయిస్తాడు. వారికి అవసరమైన తినుబండారాలను ఏర్పాటు చేయిస్తాడు. సీతారామ లక్ష్మణుల విశ్రాంతికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ తరువాత వాళ్లను ఎంతో జాగ్రత్తగా ఆవలి ఒడ్డుకు చేరుస్తాడు. గుహుడు ఇచ్చిన ఆతిథ్యం, ఆయన చూపిన ఆత్మీయత పట్ల రాముడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. గుహుడిని ఆలింగనం చేసుకుని తన అభిమానాన్ని చాటుతాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తనని ఆలింగనం చేసుకోవడంతో గుహుడు సంతోషంతో మురిసిపోతాడు. తన జన్మ ధన్యమైందని చెబుతూ గుహుడు సీతారాముల నుంచి సెలవు తీసుకుంటాడు. కనుమరుగు అయ్యేవరకు తన వైపే చూస్తూ వెళుతున్న గుహుడి వైపే చూస్తూ నిలుచున్న రాముడు భారమైన మనసుతో వెనుదిరుగుతాడు. అలా గంగాతీరంలో సీతారామ లక్ష్మణులు ముందుకు సాగుతుంటారు.